మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ప్రతి దినము కూడా మొదటి జామునే కూడా ఆదరణకరమైన వాగ్దానాలు చూపిస్తున్నాడండి. అందుకు దేవాది దేవునికి మనం వందనాలు చెల్లించుకోవాలి. కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలండి దేవుని పట్ల. మరి ఆదరణకరమైన వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క కృప. మరి ఆయన కాపుదల ఉన్నంత కాలము కూడా మనము కూడా బైబిల్ భాగాలు చదువుకుంటూ మరి ఆజ్ఞానుసారంగా జీవిస్తూ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా మరి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుకుంటూ ఉంటాడనమాట అండి. పోషిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు, అభిమానిస్తూ ఉంటాడు, మరి రక్షిస్తాడు. మరి ఇలాగ అన్ని విధాలుగా మరి ఆదరణకరంగా మనల్ని ఇలా చేస్తానని మాట ఇస్తున్నప్పుడు మనము కూడా వాక్యానుసారంగా మనం నడుచుకోవాలన్నమాట అండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఏం చెప్తున్నాడంటే దేవుడిని మనం ప్రేమించాలండి. ఎప్పుడు కూడా ఆయన్నే ప్రేమించాలి, ఇంకెవ్వరిని కూడా మరి మనము ప్రేమించవచ్చు కానీ దేవుడి కంటే ఎక్కువ ప్రేమించకూడదు. ముందు దేవుడినే ప్రేమించాలి. మరి ఆయన కంటే ఎక్కువ ప్రేమించేవారు దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో, మరి నాకంటే ఎక్కువ ప్రేమించేవారు నాకు పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంగా మరి ఎవరిని దేన్ని ఎక్కువ ఇష్టపడకూడదు, ప్రేమించకూడదు అన్నమాట అండి. మరి దేవుని తప్ప మనం ఎక్కువ ఎవరిని కూడా ప్రేమించకూడదు, ఆదరించకూడదు. మరి ఆదరించవచ్చు, దీనుల్ని దరిద్రులని ఆదరించాలి ఖచ్చితంగా. మరి కానీ ప్రేమించడంలో ఒక ఇల్లైనా, ఒక బిడ్డలనైనా, మరి భార్యనైనా, ఒక భర్తనైనా, అది ఎవరినైనా సరే అధికంగా ప్రేమించకూడదు అన్నమాట, విస్తారంగా ప్రేమించకూడదు. మరి అలాగా దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటూ మరి ఉంటే మరి ఆదినం ఇంకా రావాల్సిన దీవెనలు మనకు వస్తాయన్నమాట. మరి ఆస్తికి కర్తలుగా చేస్తాడంటండి. మరి ఎప్పుడు కూడా మనము సంతోషంగానే ఉంచుతాడనమాట అండి. మన నిధుల్ని నింపుతాడనమాట అండి ఆయన. మరి ఆస్తిలో తర్వాత నిధుల్లో మనల్ని హెచ్చించేవాడుగా మనల్ని చేస్తాడనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.